ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. సోమ్రోను పర్వతమనున్న బాసాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బేదలను నలగొట్టువారులారా, మాకు పానము తెచ్చియుడని మీ జనులతో చెప్పువారులారా, మా ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఏదనగా స్తోత్రం దేవస్థరునిద్ర. ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడి మమ్మల్ని అందరూ బలపరచమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఒక కాలం వస్తుంది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేత, మీలో శేషించిన వారిని గాలముల చేత పట్టుకుని లాగుదురు. ఆమోసు 4:2, 3వ వచనం. ఇటు అటు తొలగకుండా మీరందరూ కూడా ప్రాకారపు గండ్ల ద్వారా పోదురు, హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. 4వ వచనం. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయడి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినముల కొరకు, దినములకు ఒకసారి 10వ భాగములను తెచ్చి అర్పించుడి. వింటున్నారా? 4వ అధ్యాయం 5వ వచనం. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి, స్వేచ్ఛార్పణలను గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇజ్రాయేలీయులారా, ఇలాగున చేయటం మీకు ఇష్టమై ఉన్నది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఆమోసు 4:6. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే యెహోవా వాక్కు. ఈ అధ్యాయంలో ఇజ్రాయేలీయులు గత కాలంలో ఏ విధంగా అక్రమం చేసింది, ఏ విధంగా చేశారన్నది వివరిస్తూ ఉన్నాడు. ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలు 10 గోత్రాలను గూర్చే యొక్క 4, 5, 6 అధ్యాయాల్లో ఎన్నెన్నో సంగతులు రాయబడి ఉన్నాయి. దేవుడు ఇజ్రాయేలును శిక్షించడానికి కారణం వారి అపరాధములు, వారి మొండి వైఖరి. ఇక్కడ ఆమోసు కాలానికే కాదు, ఇప్పుడు ఈ రోజున కూడా విశ్వాసులందరికీ కూడా ఆమోసు సందేశం చాలా అద్భుతంగా వర్తిస్తుంది. ప్రజలను దేవుని తట్టు తిరగమని చెప్పి దేవుడు ప్రవక్తల ద్వారా చెప్తున్నాడు. వారి ప్రవర్తనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ఉన్నాడు. గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సోమ్రోను పర్వతమనున్నటువంటి బాసాను ఆవులారా అని చెప్పి ఆయన 4వ అధ్యాయం 1వ వచనంలో పిలుస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ యోర్దానుకు తూర్పున బాషాను ఉంది, దక్షిణాన గిలాదు కొండ ఉంది, ఉత్తరాన హెర్మోను కొండ ఉన్నది. ఈ 2 కొండలకు మధ్య బాషాను ఉంది. 3 గోత్రాలకు ఇక్కడే స్థిరపడినటువంటివి 3 గోత్రాలు. ఇజ్రాయేలు ఉత్తర రాజ్యంలో బాషాను ఉంది. అది సారవంతమైన భూమి. అక్కడ పశువులు ఉత్తమ జాతికి చెందినటువంటి బాషాను ఆవులు బలమైనటువంటివి, మంచి పచ్చిక బయలులో మేసి బాగా బలిసినటువంటివి బాషాను ఆవులు. గమనించారా? అలాగే ఇక్కడ బాషాను ఆవులు వంటి వారు ఎవరనగా బేదలను అనగదొక్కేటువంటి వారు, అక్కరలో ఉన్నటువంటి వారిని మరీ నలగొట్టేటువంటి వారు. బాషాను ఆవులు బాగా కొవ్వెక్కినటువంటి ఆవులు. ఆవు స్త్రీవాచకం, అనగా ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలు అవినీతి పరులైనటువంటి వారు. గమనించాలి. అంటే అక్కడ స్త్రీలు అవినీతి పరులైపోయారు అని చెప్పి అర్థం అన్నమాట. వారి అందాన్ని చూసి మిడిసిపడుతున్నారు. వారి దుస్తులు వారి అతిశయమును చూపుతూ ఉన్నాయి. వారికి ఆర్థికంగా సమృద్ధి ఉంది. బాషానావుల వంటి స్త్రీలు స్వాతిశయముతో త్రుళ్ళిపడుతున్నారు. ఇజ్రాయేలు పరిపాలకులు కూడా బాషాను ఆవులే అని చెప్పి గమనించాలి ప్రియులారా. వారిలో ఆడంగితనం గలవారు కొందరున్నారు కనుక స్త్రీవాచకం ప్రయోగించబడింది. పురుషులతో అవాంఛమైనటువంటి సంపర్కాలు చేసేటువంటి వారు ఉన్నారు. కామాతృతులైనటువంటి వారు, పశువుల వలె వ్యవహరించుచున్నటువంటి వారు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నారు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాంటి వారిని గురించినటువంటి వివరాలు పొందుపరిచాడు. ఆయన స్వలింగ సంపర్కం దేవుని దృష్టిలో నీచమైనటువంటిది. అది శిక్షార్హమైనటువంటి నేరం. అది జాతీయంగా వారి అధోగతిని వ్యక్తం చేస్తూ ఉంది. ఈ రోమక సంస్కృతి ఇలాంటి వాటి వలననే అపఖ్యాతికి గురైంది. మానవ భ్రష్టత్వం ఎంతవరకు వచ్చిందో ఈ రోజున కూడా మనం వింటూనే ఉన్నాం.
మరొక ఆమోసు వచ్చి అసభ్య ప్రవర్తన నుంచి మరి పరివర్తన తెస్తేనే కానీ ఏ జాతికైనా పునరుద్ధరణ ఉంటుంది. దేవుని యొక్క పరిశుద్ధతను పురస్కరించుకొని ఆమోసు మాట్లాడుచూ ఉన్నాడు. 4:2 ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మను ఏం చేస్తారు? కూలగొడతారు. శత్రువు ద్వారా ఇది జరుగుతుంది. శత్రువులు వీరిని చెరగొనిపోతారు. వీరి దవడలకు కొంకులు తగిలిస్తాడు దేవుడు. శిక్ష అనే గాలంతో దేవుడు వీరిని పరాయి దేశానికి లాక్కొని వెళ్ళి అక్కడే పడేస్తాడు. ఇక్కడ కొంకులు తగిలించి లాక్కొని పోవడం వీరికి కొత్త ఏమీ కాదు. ప్రాకారపు గండ్లు, హెర్మోను మార్గం, వీరికి చివరికి ఇదే దుర్గతి పడుతుంది. వేరు బహిష్కృతులు అవుతారు వీళ్ళంతా కూడా. గమనించాలి ప్రియులారా. వారు తమ ఆస్తిపాస్తులను బట్టి గర్వించారు. పెద్ద రాజసౌధంలో ఉన్నారని చెప్పి వారిని ఎవరు ఏమి చేయలేరని చెప్పి గర్వించారు. అస్సూరు వారి మీదకు వచ్చి దండెత్తి వస్తుంది. గమనించాలి, అస్సూరు వారి మీదకు దండెత్తి వస్తుంది. వారందరూ కూడా చెరగొని పోబడతారు. గమనించాలి, రాజుకు కూడా అదే దుర్దశ పడుతుంది. ఈ ప్రవచనం తప్పక నెరవేరుతుంది. ఉత్తర రాజ్యం మరి అస్సూరు వశమైపోతే దక్షిణ రాజ్యం బబులోనికి వశమవుతుంది. గమనించాలి, ఇక్కడ దినము అంటే 4:4 సంవత్సరం అని గ్రహించాలి. 3 దినములకు అంటే 3 సంవత్సరాలకు ఒకసారి దశంభాగం ఇవ్వాలి. ఇక్కడ బేతేలుకు రండి, గిల్గాలుకు పొండి. బేతేలులో బంగారు లేగదోడ విగ్రహం ఉన్నది. గిల్గాలు అంటే వలయం అని అర్థం. గమనించాలి, గిల్గాలు అంటే వలయం అని అర్థం అన్నమాట. అంటే దొర్లించడం అని భావం అన్నమాట. దొర్లించడం అని భావం. ఇక్కడ యోర్దాను దాటిన తర్వాత ఇజ్రాయేలులు మొదట గిల్గాలుకు వచ్చారు. ఆ తర్వాత వారికి గిల్గాలే ఒక పవిత్ర స్థలం అయిపోయింది. రాను రాను అది విగ్రహారాధన కేంద్రం అయిపోయింది. అది దేవునికి తిరుగుబాటు అన్నమాట. ఇది గమనించాలి. ఈ మాటల్లో ఎత్తిపొడుపు ధ్వనిస్తుంది. రండి రండి, పాపం చేయటికే కదా మీరు వచ్చేది అని అంటున్నాడు ఆమోసు. మీరు ఆలయంలోకి వస్తున్నారు కానీ మీ ప్రవర్తన ఏమీ మారడం లేదు అని చెప్పి గద్దిస్తున్నాడు ప్రవక్త అయినటువంటి ఆమోస్ గారు. ప్రియులు గమనించాలి, వారు చేస్తున్నటువంటి దానిని వారికి చూపాలని చెప్పి ఆమోసు ఈ విధంగా వారిని హెచ్చరించుచున్నాడు. అది గమనించాలి ప్రియులారా. ఆదివారం దేవాలయంలో దేవుని వాక్యం బోధించబడేటువంటి చోట సైతానుగాడు అందరికంటే పరిశుద్ధ వాతావరణమును కలుషితం చేయడానికి వస్తూ ఉంటుంటాడు. వింటున్నారా? కాబట్టి వారి పేరు అపవాది. వాడు రాకుండా మనం వారిని దిగ్బంధం చేయాలి. సైతానుగాడు వెళ్ళేది మంచి చోట్లకు. వాడు మంచిని చెడగొడతాడు. ఎవరిని మృంగుదారా అని చెప్పి వాడు తాపత్రయపడుతుంటుంటాడు. వాడు వాని సొంత స్థలంలో వాడు ఉండడు. దేవుని స్థలంలో దురాక్రమణ చేయడానికి వాడు వస్తాడు. దేవుని పనిని చెడగొట్టేటువంటి ప్రయత్నంలో వాడు ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయే సమయం ఆసన్నమైంది. ఆయన తన శిష్యులతో మేడగదిలో ఉన్నాడు. అది పరిశుద్ధ స్థలము. అక్కడికి సైతానుగాడు వచ్చాడు. యేసుని చంపడానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి వారి యొద్దకు సైతానుగాడు వెళ్ళలేదు. వింటున్నారా? ఆల్రెడీ వాళ్ళు మనుషులు కాబట్టి. వాడు వెళ్ళింది మేడగదిలోకి. వారిని ఎవ్వరూ పిలవనక్కర్లేదు. వాడే వచ్చి దూరుతాడు. వాడు మన హృదయపు గదిలోనికి ప్రవేశిస్తాడు. అది అసలు రహస్యం. ఇస్కరియోతు యూదా కాళ్ళతో సైతాను మేడగదిలోకి ప్రవేశించాడు. వాడికి ఒక ఎలిమెంట్ కావాలి. ఆ ఎలిమెంట్గా ఇస్కరియోతు యూదాను వాడుకుంటున్నాడు సైతానుగాడు. యూదా ద్వారా మేడగదిలోకి ప్రవేశించాడు. సంఘంలో కూడా సైతానుగాడు ఏ విధంగా ప్రవేశిస్తాడు అనగా ఒక సంఘ పెద్ద ద్వారానో, సంఘ పరిచారకుల ద్వారానో, సంఘ సభ్యుని ద్వారానో ప్రవేశిస్తాడు. సంఘమందర పరిశుద్ధ వాతావరణాన్ని పూర్తిగా వాడు వెంటనే పాడు చేస్తాడు సైతానుగాడు. సైతానుగాడు ఇంపైనటువంటి సువాసనలోకి దుర్వాసన తెచ్చి పెడతాడు. శత్రువును పసిగట్టలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో సంఘం ఉన్నది. ఇది నిజం. మనం సైతాను కుతంత్రములను కనిపెట్టాలి, వారిని ఎదిరించాలి. ప్రియులు గమనించాలి, ఆమోసు కాలంలో ఇజ్రాయేలీయులు చాలా భక్తిగా ఉన్నట్లే కనిపించారు. క్రమంగా వారు దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు, పులిసిన పిండితో అర్పణలు తెచ్చేవారు, స్తోత్రార్పణలు అర్పించేటువంటి వారు, స్తుతించేవారు. పులిసిన పిండిని గురించి లేవీకాండంలో చెప్పబడింది. పులిసిన పిండి మరి చెడుగుకు సంకేతం.
తప్పుడు సిద్ధాంతం పులిసిన పిండి, భక్తిహీనత పులిసిన పిండి. పస్కా పండుగ సమయంలో పులిసిన పిండి నిషిద్ధం. వింటున్నారా? ఇక్కడ అయితే పెంతెకోస్తు పండుగలో యెహోవాకు నైవేద్య బలి ఉంటుంది. 2 రొట్టెలు మెత్తని పిండితో చేసినవి, వాటిలో పులిసిన పిండిని వేయాలి. లేవీకాండం 23వ అధ్యాయం మనం చూసినట్లయితే పెంతెకోస్తు ఆ యొక్క విశిష్టత ఏమిటంటే సంఘానికి ఆరంభం పెంతెకోస్తు, సంఘానికి మూలం పెంతెకోస్తు. ఏ సంఘంలోనైనా సరే తప్పిదములు దోషములు ఉంటాయి. అందుకే పెంతెకోస్తు పండుగలో పులిపిండిని చేర్చడం జరిగిందనమాట. లేవీకాండం 7వ అధ్యాయం 12వ వచనంలో కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైనటువంటి బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివినైనటువంటి పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివినైనటువంటి పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చినటువంటి గోధుమ పిండి వంటలను అర్పించవలను. వింటున్నారా? ఇక్కడ ఈ అర్పణ దేవునితో సమాధానం చూపుతుంది. యేసుక్రీస్తే మనకు యేసుక్రీస్తు ప్రభువే మనకు దేవునికి మధ్య సమాధానమును కుదిర్చినటువంటి వాడు. ఈ సమాధాన బలి యేసుక్రీస్తును సూచిస్తుంది ఈ అర్పణలో. అందుకే పులిసిన పిండి లేదు. ఇక్కడ రోమా 5:1 విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము అని పౌలు గారు రోమీయులకు చెప్తున్నాడు. ఈ యొక్క ప్రథమ అర్పణ యేసుక్రీస్తు ప్రభువునే సూచిస్తుంది. అందుకే అందులో పులిపిండి ఉండదు. ఇక రెండవ అర్పణ మానవీయమైనటువంటిది. కృతజ్ఞతార్పణ తెచ్చే వ్యక్తి తనను తానే దేవునికి అర్పించుకొంచున్నాడు. గమనించాలి. ఆ లేవీకాండం 7:13 ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞత బలి ద్రవ్య రూపంలో పులిసిన రొట్టెను అర్పణగా అర్పించవలను. ఈ సూత్రం మనందరికీ కూడా వర్తిస్తుంది. నీవు నేను మన జీవితాలను దేవునికి అర్పించుకుంటాము. ఇది సమర్పణ, అనగా దేవుని కోసం ప్రత్యేకించబడటం, పరిశుద్ధమైనదిగా ఆయన కోసం నివేదించడం. ఏ మానవుడు కూడా 100% పరిశుద్ధుడు కాడు. కొంతైనా పులిపిండి ఉంటుంది. గమనించాలి. రోమా 12:1 అంటాడు కదా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరం ఆయనకు సమర్పించుకొనుడి. నీలో నాలో పూర్తి పరిశుద్ధత వచ్చింది అనుకోకూడదు. పూర్తి పరిశుద్ధత నాలో వచ్చిన తర్వాత నీకు సమర్పించుకుంటాను అని అనుకోకూడదు. ఇది చాలామంది పలికే మాట. ఆమోసు 4:5 అంటాడు, పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. ఆమోసు ఈ సమయంలో సమాధాన బలి పేర్కొనలేదు, ఎందుకంటే వారికి దేవునితో సమాధానం లేదు. వారు అర్పించగలిగినది పులిపిండితో కలిపినటువంటి అర్పణ మాత్రమే. ప్రథమ అర్పణ లేకుండా పులిపిండితో చేసిన అర్పణను దేవుడు అంగీకరించడు. ఆమోసు 4:4 బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయడి. ఆమోసు ఒక రైతు బిడ్డ. తన సహజ ధోరణిలో తాను మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలును నిలదీసి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ఆత్మపరీక్ష చేసి చూసుకోవాలి. మనం దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు శుద్ధ హృదయంతో పవిత్రమైనటువంటి పెదవులతో వెళ్ళాలి. దేవుణ్ణి స్తుతించాలి. మత్తయి 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారని మనం చదువుతూ ఉన్నాం. ఆమోసు వంటి బోధకులు ఈ రోజున మనకు కావాలి. దేవుడు అలాంటి వారిని లేపాలి. పాపమును ధైర్యంగా ఖండించేటువంటి బోధకులు కావాలి. సంఘంలో బయట పాపం విచ్చలవిడిగా పనిచేస్తూ ఉన్నటువంటి రోజులు ఇవి. వింటున్నారా ప్రియులారా? కాబట్టి పాపం ఉండేది మానవ హృదయంలోనే. పాపమును పారద్రోలాలి, పాపమును ద్వేషించాలి, పాపంతో రాజీ పడకూడదు, యేసుక్రీస్తును కలుసుకోవాలి. అదే పాప సమస్యకు పరిష్కారం. నువ్వు యేసుతో సహవాసం కలిగి ఉంటే పాపం పారిపోతుంది. వింటున్నారా ప్రియులారా? ఇక్కడ దేవుడు ఎందుకు శిక్షిస్తాడో మనం ఆత్మవిచారణ చేసి చూసుకోవాలి. జీవితాలను సరిదిద్దుకోవాలి. మతాచారాలతో ఆత్మవంచన చేసుకోకూడదు ఎప్పటికీ కూడా. ఇక్కడ ఆమోసు 4:6 మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలిగజేసినా సరే.
మీరు ఇంకా దేవుడి మాట వింటలేదు అంటాడు. వీరి మూలంగా దేవుని హృదయం ఎంతో గాయపరచబడిందని చెప్పి మనం గ్రహించాలి ప్రియులారా. ఇక్కడ బాసాను ఆవులు బలంగా ఉంటాయి. ఇజ్రాయేల్లో దట్టమైనటువంటి మైదానాల్లో మేస్తూ ఉంటాయి. ఇజ్రాయేల్లో ఉన్నటువంటి ధనికులైనటువంటి స్త్రీలు అతిగా ప్రవర్తిస్తున్నారు. ఈ స్త్రీలు శ్రేష్టమైనటువంటి భోజన పదార్థాలను ఆరగిస్తూ పేదల గురించి ఎన్నడూ కూడా విచారించలేదంటండి. దేవునికి పేదలంటే ఎంతో కనికరము, కరుణ. అస్సూరు వారు బహు క్రూరులు. యుద్ధంలో పట్టబడినటువంటి వారి ముక్కల గుండా కొంకులు గురించి త్రాళ్లతో పగ్గాలతో వారిని బంధించి ఈడ్చుకొని పోతారు. ఇక్కడ పేదలను బాధించే వారికి అలాంటి శిక్షను విధిస్తాను అన్నాడు దేవుడు. వీరు దేవునికి అర్పించవలసినటువంటి దానిని విగ్రహాలకు అర్పించుచున్నారు. దేవుడిని నిషేధించిన దానిని, ఆయనకు అసహ్యమైనటువంటి దానిని వారు చేస్తూ ఉన్నారు. దానిని చేయుటలో పట్టుదలను విశ్వసనీయతను వారు గొప్పగా చెప్పుకొనిచున్నారు. వారి విషయమై దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. వారి పాపముల మూలంగా దేవుడు వారి మీదకి కరువులను కాటకాలను ప్రయోగించాడు. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు. కాబట్టి అయితే దేవుని హెచ్చరికలను వారు లెక్క చేయలేదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని మాట వినడం అన్ని ఆశీర్వాదాలకు మూలం. ఇది వాస్తవం. 4వ అధ్యాయం 7వ వచనం. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతేనే ఒక చోట వర్షం కురిసెను, వర్షం లేని చోట ఎండిపోయెను. 8వ వచనం. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయిన. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవాకు. మరియు మీ సమస్యలను ఎండు తెగులు చేతను కాటుకు చేతను నేను పాడు చేసేదని గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైనటువంటి వనములను, ఇక్కడ ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేశారు. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. 10వ వచనం. మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించిదని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవనలు ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించింది. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. 11వ వచనం. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడినటువంటి కొరవులైనట్టు తప్పించుకుంటురి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేనెలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. చివరి వచనం. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించేవాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయవాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే. హల్లెలూయా. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. దేవుడు వారికి వర్షం రాకుండా అనావృష్టి, అంటే కురవలసిన దానికంటే తక్కువ కురిస్తే అనావృష్టి అని అంటారు, అనావృష్టి కలిగించాడు. వర్షపాతం దేవుని చేతిలోనే ఉంది. కప్పను ఊరేగితే వర్షం వస్తుంది అనుకునే చిన్నప్పుడు, అది వాస్తవం కాదు. దేవుని చేతిలో ఉందో ఆ వర్షం. ఇక్కడ పంట కోత కాలానికి 6 నెలల ముందుగా దేవుడు వర్షంను రాకుండా చేశాడు. ఇక్కడ వర్షపాతానికి కర్త దేవుడే అని చెప్పి ఆ యొక్క ప్రజలు తెలుసుకోవాలి. జనమంతా కూడా నీటి కోసం ఒకే ఊరికి ఎగబడతారు. అక్కడ ఉన్నటువంటి కొద్ది నీరు వారికి చాలదు. నీటి ఎద్దడి వలన జనం బాధపడతారు. వింటున్నారా? నీరు చిన్న చిన్న కూజాల్లో మరి తోలుతిత్తుల్లో మోసుకుపోతారు. దీనిని బట్టి అయినా సరే ప్రజలు దేవుని వైపు తిరుగుతారంటే అది కూడా జరగలేదు. ద్రాక్ష తోటను, అంజూరపు చెట్లను పురుగు తినేసింది. తెగులు కాటుగా వచ్చి వారి సమస్యలన్నీ పాడైపోయినాయి. తూర్పు వడగాళ్ళు వీచాయి, చెట్లు ఎండిపోయాయి. తేమ లేకపోవటం వల్ల ఏమైంది, కాటుకు రోగం వచ్చి మొక్కలన్నీ కూడా చచ్చిపోయాయి. దేవుడు ఏది జరగనిచ్చినా కానీ అది వారి మేలుకే. అయినా వారు దేవుని తట్టు తిరగరు. వీరి వితండ వైఖరికి దేవుడు ఎంతో బాధపడ్డాడు. ఆమోసు 4:10 మనం చదువుతూ ఉన్నాం కదా. అస్సూరు డేగల వలె, రాబంతుల వలె వచ్చి మరి
ముట్టడిస్తారు. ఈ రాజ్యమంతా కూడా శత్రువుల ముట్టడి చేత నాశనం అయిపోతుంది. దేవుని హెచ్చరికలను వీరు ఖాతరు చేయటం లేదు. ఆమోసు ప్రవచనాలు ఆ తర్వాత నెరవేరినప్పుడు తెలిసింది, దేవుని మాట తప్పక జరుగుతుంది. ఇజ్రాయేలీలందరూ కూడా అస్సూరుకు వశమైపోయారు, చెరగొనుపోబడ్డారు. ఇజ్రాయేలీలు దేవుని మాట నమ్మకుండా ఆ విధంగా చెడిపోయారు. ఈరోజు నీ మాటలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, అస్సూరు దండెత్తి వచ్చినప్పుడు యుద్ధంలో అనేకులు హతమైపోయారు, చనిపోయారు. చనిపోయినటువంటి తర్వాత వారు దేవుని ఎదుట నిలవాలి. మన జీవితం ఇహలోకానికే పరిమితం కాదు. దేవుని న్యాయపీఠం ఎదుట సంజాయితీ లెక్క చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆయనకు మనం లెక్క అప్పగించాలి. మనం ఇక్కడ బాధ్యతాయుతంగా జీవించాలి. కనుక దేవుని సన్నిధికి కనబడుటకి మనం సిద్ధపడి ఉండాలి. ఈ లోకంలో మరణం అంతం కాదు, అది మరొక జీవితానికి ఆరంభం. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము ఒకానొక రోజు కనబడవలసినటువంటిది పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్త. యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు, ఎట్టి కలవరం లేదు. అలాగే దేవుని ప్రేమ నుంచి ఎడబాటు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్షణంలో నీవు దేవుని సన్నిధిలో నిలవవలసినటువంటి వచ్చింది అనుకోండి. ఇక్కడ నీవు ఎలా బ్రతికావో ఆయనకు నీవు లెక్కప్ప చెప్పాలి. దేవుడు నీ సృష్టికర్త. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు. ప్రతి విషయంలో నీకు దేవుడు కావాలి. మనం ఆయనకు చెందవలసినటువంటి మహిమను ఆయనకి ఇవ్వాలి. ఆనందంగా దేవునికి స్తుతులు అర్పిస్తూ జీవిత ప్రయాణంలో ముందుకు సాగిపోవాలి. దేవుడు మనకు ఏమై ఉన్నాడో ఈ యొక్క విషయంలో నీకు లోతైనటువంటి అవగాహన అనేటువంటి ఖచ్చితంగా ఉండాలన్నమాట. అప్పుడే ఆయనకు మనం మహిమ తెచ్చే విధంగా మనం జీవించగలుగుతాం. ఈ లోకంలో మనుషుల యొక్క మెప్పు కోసం జీవించినటువంటి వారు రేపు దేవుని సన్నిధిలో నిలవలేరు. మనల్ని మనుషులు కాకుండా మన ప్రభు మెచ్చుకోవాలి. మనం పాపముల చేత అపరాధాల చేత చచ్చిపోయినటువంటి వారు యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతికే వారికి యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట మెప్పు కలుగుతుంది. రోమా 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనం నీతిమంతులము గనుక ఆయన సన్నిధిలో ఆయన న్యాయపీఠం ఎదుట ధైర్యంగా నిలవగలుగుతాం. యేసుక్రీస్తు యొక్క నీతి యందు మనం ఆయన ఎదుట నిలవగలుగుతాము. హల్లెలూయా. ఆమోసు గ్రంథం 4:10 పర్వతములు నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఎవరండి? ఆయనే. కాబట్టి మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. ఆయన మన సృష్టికర్త. ఆయన మహాశక్తి సంపన్నుడు. సమస్త చరాచర జగత్తు దేవుని సృష్టి. మానవుని ఆంతర్యమును ఆయన ఎరిగినటువంటి వాడు. మనిషిని గురించి ఎవరు కూడా ఆయనకు సాక్ష్యమైనక్కర్లేదు. ఆయన నీ తలంపులన్నీ చదును చేయగలుగుతాడు. నీ తలంపులన్నీ కూడా చదవగలుగుతాడు. ఆయన కన్నులకు మరుగైపోయింది ఏదీ లేదు. ఆయన సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో యందు కూడా సంచరించేటువంటి దేవుడు ఆయన. మనం చంద్రమండలంకు వెళ్ళినా దేవుడు అక్కడ ఉన్నాడు. కీర్తన గ్రంథం 98 మా దోషములను నీవు మా ఎదుట ఉంచుకొని ఉన్నావు. గమనించాలి, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు అంటున్నాడు భక్తుడు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపంలో కనబడుచున్నవి. 98 దేవుడు నిన్ను బాగా ఎరుగున ప్రియులారా, నీలో ఉన్నదంతా కూడా ఆయనకు నీకంటే బాగా ఆయనకే తెలుసు. నీ అతిక్రమలన్నీ ఆయనకు తెలుసు. ఆయన నుండి ఏ రహస్యమును మనం దాయలేము. ఇక్కడ రహస్య పాపాలన్నీ పరలోకానికి బహిరంగ నేరములుగానే కనిపిస్తాయి. ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఆ ప్రజల పాపాలను బట్టి బట్టబయలు చేయబడింది. ప్రియులారా గమనించారా? తన ప్రజలను తిరిగి తన తట్టు తిప్పుకునేందుకు అవసరమైనటువంటి పద్ధతులనే ఇక్కడ దేవుడు ప్రయోగిస్తున్నాడు. దేవుడు హెచ్చరిస్తాడు, శిక్షిస్తాడు. అయినా ఇజ్రాయేలీయులు మాత్రం పశ్చాత్తాపపడటానికి నిరాకరిస్తూ అదే మార్గంలో సాగిపోతున్నారు. ఈ రోజున కూడా అంతే. ప్రజలంతా కూడా హోషేయ గ్రంథం 11:7 చూసినట్లయితే నన్ను విసర్జించవలనని నా జనుడు తీర్మానం చేసుకుని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నము చేయడు. వారి పాపాల మూలంగా దేవుడు వారిపైకి కరువులు పంపాడు. అయితే ప్రజలు ఆ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. తన ప్రజలను శిక్షించి వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు అనుసరించేటువంటి మరొక విధానం అనావృష్టి. దేవుడు ఇజ్రాయేలుపైకి యుద్ధం పంపించాడు. వారికి విరోధంగా వారి మీదకి శత్రువును పంపించాడు. వారిలో ముఖ్యంగా యువకులు ఖడ్గం చేత హతమైపోయారు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల ద్రోసి నాశనం చేశాడు. ఆదికాండం 19:24 చదివినట్లయితే అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యుద్ధ నుంచి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణమును ఆ మైదానం అంతటిని
ఆ పట్టణంలో నివసించిన వారందరినీ కూడా నేల మొలకలను నాశనము చేశాను. అలాగే దేవుడు శత్రు సైన్యములను పంపి ఇజ్రాయేలీలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలను నాశనం కానిచ్చాడు. ఇజ్రాయేలీలు మరి ఒక జాతిగా అతి కష్టం మీద ఉండగలిగింది. దేవుడు పలికించినటువంటి ప్రవచనాల ప్రకారమే ఇదంతా కూడా జరిగింది. ఈ శిక్షలన్నీ కూడా వారు గుర్తించి వారు దేవుని వైపుకు మరలి ఉండవలసింది. అయినా కానీ వారు దేవుని తట్టు ఏ మాత్రం కూడా తిరగలేదు. వారి పాపములన్నిటికీ కూడా మూలస్థానం ఇదే. వారి మొండి వైఖరి వలనే అగ్ని అరిష్టాలు వారి మీదకి వచ్చాయి. గమనించాలి ప్రియులారా, దేవుడు మాట్లాడితే వారు వినరు. దేవుని హెచ్చరికలను కూడా వారు నిర్లక్ష్యం చేశారు. అందుచేత చిట్ట చివరి చర్య ఆయన తీసుకోబోచున్నాడు. ఆ జాతికి ఇక తప్పించుకునేటువంటి మార్గం ఉండదు. దేవుని తీర్పును ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడాలి. వారు పశ్చాత్తాపం చెందాలి. వారు తక్షణమే పాపాలకు విముఖులై దేవుని సందేశాన్ని శ్రద్ధగా వినాలి. దేవునికి లోబడాలి. సమస్త విశ్వమును సృజించినటువంటి సర్వాతీతుడైనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. యెషయా గ్రంథం 40:26 మీ కన్నుల పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చెప్పిన వీటి సమూహములను బయలుదేరి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా. హల్లెలూయా. ఆదికాండం 40:26 మనం చూసినట్లయితే అక్కడ ఏముంది? ఈ మాట మనం చదువుకుంటూ వచ్చినాం. అదేవిధంగా 42:5 ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన మరి సమస్తమును పరచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైనటువంటి యెహోవా అని చెప్పి యెషయా గ్రంథం 42:5 చదువు. బైబిల్ అంతా కూడా దేవుని ఆలోచనలే. దేవుని ఆలోచనలు వరదిల్లాలి, సైతాను ఆలోచనలు నశించాలి. మన యొక్క ఆలోచనకర్త అయినటువంటి మరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆలోచనకర్త. యెషయా 9:6 దేవుడు చెప్తుంటాడు కదా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని. దేవుడు ఎంత చెప్పినా కూడా ఇజ్రాయేల్ ప్రజలు మాత్రం వినిపించుకోవడం లేదు. కరువు వచ్చింది, వానలు లేవు, పంటలు లేవు, మిడతలు తెగుళ్ళు వచ్చి పైరంతా పాడైపోయింది, యుద్ధాలు. వీటన్నిటికీ కారణం వారు కనుగొనలేకపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు దేవుని భాష అర్థం కానటువంటి వారికి రేపు దేవుని తీర్పు భాష తప్పకుండా అర్థమవుతుంది. ఇప్పుడు వారు తిరస్కరిస్తున్నటువంటి దేవుణ్ణి రేపు వారు ముఖాముఖిగా కలుసుకొనవలసి వస్తుంది. ప్రియులారా, నేటి మన ప్రవర్తన అంతా కూడా దేవుని తీర్పునకు గురవుతుంది. దేవుని వాక్యం మనం శ్రద్ధగా వినాలి. వాక్యానికి అనుగుణంగా మన యొక్క ప్రవర్తనను సరిదిద్దుకుంటూ ఉండాలి. కీర్తన గ్రంథం 119:9 చూసినట్లయితే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. వింటున్నారా? ఇక్కడ ఆమోసు 4:5 5 సార్లు పునరుక్తి అయినటువంటి విషాద వాక్కు ఏదంటే, నేను ఎంత చేసినా ఏమి చేసినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 5 సార్లు 4వ దేవుడు అంటున్నాడు అన్నమాట. నేను ఎంత చేసినా ఏం చేసినా మీరు నా తట్టు తిరిగినటువంటి వారు కారు అని దేవుడే అంటున్నాడు. దేవుని క్రమశిక్షణ చర్యలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఒకటే, తన ప్రజలు తన వద్దకు తిరిగి రావాలి, ప్రజలకు పశ్చాత్తాపం కలగాలి. కరువు, యుద్ధం, వర్షభావం ఇవన్నీ కూడా దేవుడు ప్రయోగించినటువంటి శిక్షా సాధనాలు. దేవుని క్రమశిక్షణకు సరి అయినటువంటి స్పందన రాకపోతే దేవుని ముఖాముఖిగా చూడవలసి వస్తుంది. ప్రజలు ఆ రోజులో సుఖభోగాలకు అలవాటు పడ్డారు. వారు మతాచారాలు పాటిస్తారు, కానీ వారికి నిజమైనటువంటి భక్తి విశ్వాసాలు అనేటువంటివి లేవు. ఆమోసు ధైర్య సాహసాలతో వారి యొక్క పాపాన్ని ఖండిస్తూ ఉన్నాడు. వారి స్త్రీలను బాసాను ఆవుల్లారా అని సంబోధించాడు. ఈ ఆవులకు తమ గమ్యం ఏదో తెలియకుండా పోయింది. హాయిగా మేతమేసి ఆవులు బలిసాయి, కానీ వాటికి తీర్పు దినం ఉన్నదని చెప్పి ఆమోసు ఖండితంగా చెప్పాడు. దేవుని సంధిలో కనబడుడిగా సిద్ధపడాలని చెప్పి ప్రవక్త ఘంటాకంఠంతో చెబుతూ ఉన్నాడు. విధేయత దేవుని బిడ్డలకు ఎంతో ఆశీర్వాదం. మనం దేవుని కుటుంబం, దేవుడు మన తండ్రి. క్రైస్తవ కుటుంబాల్లో పిల్లల తల్లిదండ్రులకు విధేయులై ప్రవర్తించాలి. విధేయత దేవుని బిడ్డలకు ఎంతో ఆశీర్వాదకరం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. హెబ్రీ పత్రిక 5:8 చూసినట్లయితే, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనును. తల్లిదండ్రుల పిల్లలను క్రమశిక్షణలో ఉంచాలి, పెంచాలి. చిన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణలో పెరిగిన పిల్లలకు మనం ఎంతైనా కూడా నేర్పగలుగుతాం. ఈ యొక్క మరి వర్తమానంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, కీర్తనలు 22:12 మనం చదివినట్లయితే అక్కడ కీర్తనల గ్రంథం
22వ అధ్యాయం 12వ వచనంలో బాషాను దేశపు మరి బలమైనటువంటి వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి అని అంటున్నాడు. 22వ కీర్తన 12వ వచనంలో మనం చూసినట్లయితే ఆమోసు ప్రవక్త ఇక్కడ బాషాను ఆవులను పేర్కొంచున్నాడు. బాషాను దేశంలో ఆవులు బాగా బలిసినవి, బలమైనవి. ఆ దేశం పాడి పంటలకు ప్రసిద్ధి చెందింది. ఇజ్రాయేలు మరి మతాసక్తిని దేవుడు గర్హిస్తూ ఉన్నాడు. బేతేలు మందిరం విగ్రహారంతో నిండిపోయింది. ఆమోసు అక్కడే ఉండి బోధించాడు. మరి ఇక గిల్గాలు మరొక పూజా కేంద్రం. ఆధ్యాత్మికంగా ఈ రెండు దేశాలు మలినమైపోయి కలుషితమైపోయాయి. ఇజ్రాయేలీలు దేవుని ఎదుటి తీర్పు కోసం నిలవలసి వస్తుంది. ఆమోసు ఈ విషయం వారికి ఖండితంగా చెప్పేశాడు. దేవుడు తన బిడ్డలను సరైన దారికి తేవాలని చెప్పి మరి శిక్షిస్తున్నాడు. గమనించాలి, ఇక్కడ అవిధేయులైనటువంటి వీరి మీదకి దేవుని యొక్క తీర్పు రావడమే న్యాయం. దేవుని పరిశుద్ధత, ఆయన కర్తృత్వం, ఆయన మహిమ ఎలాంటిదో గుర్తించి ఇజ్రాయేలీయులు ప్రవర్తించాలి. మనం కూడా అంతే, ఇది గమనించాలి ప్రియులారా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనందరినీ బలపరచును గాక. ఆమేన్.